వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ట్రైకర్ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. నమస్తే బెల్లయ్య నాయక్ గారు, బాగున్నారా సార్? బాగుంది. మొత్తానికి 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. సో 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు కావట్లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు సార్. సో మరి సక్సెస్ అయిందా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే కాలేదనుకోవచ్చు? పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నాం. మీ ఆవిడ బస్సులో పోతుందా, కారులో పోతుందా? బస్సులోనే పోతుంది సార్. ఫ్రీ బస్ ఎక్కుతుందా, ఎక్కుతలేదా? ఫ్రీ బస్ ఎక్కుతుంది. అంటే అది 6 గ్యారెంటీలో ఉందా లేదా? ఓకే, అంటే 6 గ్యారెంటీలో అన్ని 100% అమలైనాయని నేను చెప్పట్లేదు, కానీ 6 గ్యారెంటీలో 13 హామీలో దాదాపు 10 హామీల దాకా అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 2-3 అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అమలు అవుతలేదు అనేటటువంటి ప్రశ్న మీరు అడగడం న్యాయం, ధర్మం యాజ్ ఏ జర్నలిస్ట్గా. దానికి కారణం ఏంటి? గత 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం మొత్తం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోవడం. ఆ ఆర్థిక వ్యవస్థ ఈ మొదటి సంవత్సరం 1 నుంచి 1.5 సంవత్సరాలు దాన్ని సెట్ చేసి పనిచేసినాం. ఈ క్రమంలోనే మేము అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చినాం. నిరుద్యోగులు దాదాపు 70,000 నుంచి 80,000 ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేసినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలం కూడా వరుస పెట్టి నోటిఫికేషన్లు వస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులే ధర్నా చేసి నోటిఫికేషన్లు ఆపండి అని చెప్పినటువంటి పరిస్థితి ఒకవైపు. రెండోది, రైతులకు ఇచ్చినటువంటి మాట. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా 25,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి సందర్భం ఉందా? ఓకే, మన కళ్ళ ముందు ఉంది కదా. దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ సంక్షేమ పథకాలకు 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి రెవెన్యూను అడ్జస్ట్ చేసుకుంటూ, రెవెన్యూను పెంచుకునే పని చేసుకుంటూ, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరి చేసుకుంటూ, మొత్తం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి చూస్తున్నాం. సన్న బియ్యం మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ అందరూ తింటున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో బియ్యం పడేసేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు కదా. హౌసింగ్ స్కీము మీరు చూశారు, దాదాపు 15,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చినటువంటి స్థితి. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కదా ప్రభుత్వం. ఇవాళ ఇప్పటికే దాదాపు 1,50,000 ఇండ్లు ఇనాగరేషన్ అయిపోయినటువంటి స్థితి మనం కనబడతా ఉంది. ఇంకో 1,00,000 ఇండ్లకు ఓన్లీ హైదరాబాద్లోనే 1,00,000 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం నిన్న ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఉన్నటువంటి బడ్జెట్ను సద్వినియోగం చేసుకుంటూ, పాజిటివ్ డెవలప్మెంట్ చేసుకుంటూ, మేము ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయిపోయింది. అయితే వచ్చిన 2.5 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేసినామని నేను చెప్పట్లేదు. ఓకే సార్, నేనేమంటున్నా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు ప్రియాంక గాంధీ గారు వచ్చి ఎల్బీ నగర్లో చెప్పినటువంటి మాట. సో మీరు ఇచ్చింది ఏది? నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది కేవలం 16,000 ఉద్యోగాలే. అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినటువంటి మాట. 55,000 ఉద్యోగాలు అనేది జస్ట్ నియామక పత్రాలు ఇచ్చింది సార్. మీరేం 70,000 పోస్టులు భర్తీ చేయలేరు. జస్ట్ నియామక పత్రాలు ఇచ్చి మీ ఖాతాలో వేసుకోవడం ఎంతవరకు అది సార్? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాడు నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎగ్జామ్ పెట్టిండు, ఫిజికల్ టెస్ట్లు పెట్టిండు, అన్ని పెట్టిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిండా? వేరే దానికి పెట్టలేరా? ఇప్పుడు నేనేమంటారు, బీఆర్ఎస్ కాదు, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 20,000 నియామక పత్రాలు ఇచ్చింది మీరు. ఎందుకు ఇచ్చేయలేదు మరి ఆయన? అప్పటికి టర్మ్ అయిపోయింది, ఎలక్షన్స్ వచ్చినాయి, టర్మ్ అయిపోయింది, మీరు అధికారంలోకి వచ్చింది సార్. మిగతా 55,000 ఉద్యోగాలకు కూడా నియామక పత్రాలు ఇచ్చింది సార్. అది కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిండ్రు. అది మీ ఖాతాలో వేసుకోవడం భావ్యం కాదు. సెకండ్ వన్, రైతులకు మేము ఏదో చేసినామని చెప్పేసి మీరు అంటున్నారు. 40,000 కోట్లు ఫస్ట్ 2 లక్షల రుణమాఫీ అన్నారు. తీరా చూస్తే 25,000 కోట్లకు తగ్గియడం అనేది జరిగింది. అది దాదాపుగా 70%, 65% ఏదో అయ్యింది. థర్డ్ వన్ వచ్చేసి 15,000 అన్నారు రైతు భరోసా. ఇప్పుడు వరకు 2 పంటలకు ఎగ్గొట్టారు. ఈసారి కూడా కేవలం 2 ఎకరాలకే వచ్చినటువంటి పరిస్థితి. ఇంకేదో సక్సెస్ అయింది సార్? మొత్తానికి మేము సక్సెస్ ఎంతసేపటికి 10 సంవత్సరాల వారు దుర్మార్గపు పాలన అని ఒక్కటి నేర్చుకున్నారు. తర్వాత ఏం చేయలేకపోతున్నాము, వాళ్ళు చేసిన విధ్వంసం అని చెప్తున్నారు అంతే. నువ్వు నాతో ఇంటర్వ్యూ చర్చ తీసుకోవడానికి చర్చే కాదు సార్, అంటే ప్రజలకి చెప్తాం. ప్రజల జర్నలిస్ట్ లెక్క మాట్లాడుతున్నాను. మరి ప్రజల కోణంలో మాట్లాడతారు, ఇది ప్రజాకోణం పార్టీ కోణంలో మాట్లాడుతున్నాను. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ పట్టుకొని వచ్చి మాట్లాడుతున్నాను, లేదా కిషన్ రెడ్డి ఇచ్చిన డ్రాఫ్ట్ పట్టుకొని నిరుద్యోగులది రైతుల తప్ప నేను మళ్ళీ అదే మాట్లాడుతున్నాను. రైతు భరోసా ఎంతవరకు వాదించడం వేరు, చర్చించడం వేరు. చర్చిస్తే నేను చర్చిస్తాను, వాదిస్తే నేను చెప్తాను. చర్చిద్దాం సార్, ఎందుకంటే నీకు వాదించడం చాలా మంది చర్చిద్దాం. నువ్వు చర్చించే మూడ్లో కనబడతలేదు. బాడీ లాంగ్వేజ్ కానీ, నీ ముఖం కానీ, నువ్వు చెప్తున్నటువంటి ప్రశ్నల తీరు కానీ చర్చ యాంగిల్లో లేనే లేదు సార్. మీరు చెప్పండి, ఎందుకంటే నాకు ఇటువంటి చర్చ యాంగిల్ లేని వాళ్ళతో మాట్లాడడం కూడా ఇష్టం. ఓకే సార్, ఎందుకంటే నేను
తప్పు చేస్తే తప్పు చేసినామని ఒప్పుకుంటా. ఓకే సార్. చర్చ చేస్తే చర్చిస్తా. ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ పద్ధతిలో మాట్లాడు. Yes, sir. ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్తుంటేనే మధ్యలో దూరి ఒక ప్రశ్నకు సంబంధం లేని పద్ధతిలో నువ్వు మాట్లాడితే నేనేం చెప్పలేదు సార్. మీరే నేను చెప్పండి చెప్పాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు సార్. ఇప్పుడు ఐఎమ్ సారీ టు సే దిస్. నాకేం మీడియాకి వచ్చి సోకులు పడాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ నువ్వు మాట్లాడుతున్న తీరులో అది కనబడుతుంది. ఓకే సార్. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడు, నేను జవాబు చెప్తా. ప్రతిపక్షాల తరపున మాట్లాడితే చట్టసభలు జవాబు చెప్తాయి, నేనుగా దానికి జవాబు చెప్పాల్సింది. నువ్వు ప్రతిపక్ష పార్టీ పద్ధతిలో మాట్లాడితే ప్రతిపక్షానికి పాలకపక్షం అధికారం ప్లాట్ఫామ్ మీద చెప్తుంది. కేటీఆర్ గారు మాట్లాడేది కేటీఆర్ గారికి, కిషన్ రెడ్డి గారికి చట్టసభల్లో చెప్తారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు చట్టసభలకు రాడి చెప్తానని చెప్పి. నువ్వు అట్లా మాట్లాడుతావు. ఇప్పుడు మీలాంటి సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఆ నోటిఫికేషన్లు ఉద్దేశపూర్వకంగానే కాంప్లికేటెడ్ చేసిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి కోర్టులో కేసులు వేస్తే ఆ కేసులను క్లియర్ చేసి భర్తీ చేసింది మేము. ఉద్యోగం ఇవ్వడం అంటే నోటిఫికేషన్ ఇవ్వడం కాదు. ఉద్యోగం ఇవ్వడం అంటే సెలక్షన్ పత్రం ఇచ్చి వాడు పోయి జాయిన్ అయ్యి 1 మంత్ శాలరీ తీసుకుంటే వానికి ఉద్యోగం వచ్చినట్టు. నోటిఫికేషన్ను ఎప్పుడన్నా రద్దు చేయొచ్చు. మేము రాజకీయ కోణం నుంచే చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన 50,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్లను రద్దు చేసేసి మళ్ళీ నోటిఫికేషన్లు ఇవ్వచ్చు. దాని నుంచి ఎవరికి నష్టం జరుగుతుంది? విద్యార్థులకు నష్టం జరుగుతుంది, నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది. 1 సంవత్సరం కాలయాపన అవుతుంది. ఓకే. కేటీఆర్ లాంటోడు, కేసీఆర్ లాంటోడు ఉంటే అదే పని చేయగలిగినోడు, చేసేటోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి ఆ పని చేయలేదు. రేవంత్ రెడ్డి ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరి ప్రభుత్వం ఉన్నా ఒక పని కంప్లీట్ అయిన తర్వాత దాన్ని అడ్వాన్స్ చేయాలని ఆలోచించాడు. కాలయాపన చేయకుండా వెంటనే ఉద్యోగాలు ఇచ్చేటటువంటి బాధ్యతను తీసుకున్నాడు. మేము చేయలేదు, వాళ్ళు వచ్చేసిన ప్రభుత్వం ఏమైనా ప్రజలదా లేకుంటే ఏమన్నా పార్టీలదా? ప్రజలు వేసి ఓట్లు వేసి గెలిపించిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసినాం. టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే ఉన్నప్పుడే ఇచ్చిపోయేది. ఇచ్చే మూడ్లో లేరు, ఇవ్వాలనే కోరికతో లేరు. వాళ్ళు చేయించినటువంటి సర్వే ప్రకారం 1,97,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి కమిటీ చెప్పింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్లు 2022 డిసెంబర్ 24వ తారీఖు వరకే ఇస్తానడు ఆయన. అక్టోబర్ 24 వరకు ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, పూర్తి చేయలేదు. పూర్తి చేస్తానని 2020లో చెప్పిండు. 2022 వరకు కూడా పూర్తి చేయలేదు. ఒక్క ఉద్యోగాలు ఇవ్వకుండా నువ్వు ఉద్యోగాలు అడగనని చెప్పిన, ఓట్లు అడగనని కూడా చెప్పిండు. ఇండ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిండు. నేను దాన్ని విమర్శించట్లేదు, జరిగినటువంటి లోపాన్ని సరి చేసుకుంటే ఎట్లా పని చేస్తున్నావో చెప్తున్నా. ఓకే సార్. నేను అందుకనే ఉద్యోగాలకు సంబంధించి మేము 5 సంవత్సరాల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. 2 లక్షలే కాదు, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయడం కోసం కూడా సిద్ధంగా ఉంది. నువ్వు 1 సంవత్సరంన్నర తర్వాత వచ్చి మళ్ళీ అడుగు. అప్పటికి భర్తీ చేయలేదనుకో, తప్పు చేసినావు అనుకో, ఖచ్చితంగా బాధ్యత వహిస్తాను. తప్పు చేసినావు కేవలం నంబర్ 1 అయిపోయింది. మీరు 2-3 ప్రశ్నలు అడిగి. రైతులకు సంబంధించినటువంటి ప్రశ్న. రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆదాయ వనరుల ప్రకారం 2018 డిసెంబర్ 31వ తారీఖు నుంచి ఉన్నటువంటి కట్ ఆఫ్ డేట్ నుంచి ఎంతమంది ఉన్నారో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ 25,000 కోట్ల చిల్లర అయింది. దానికి మాఫీ చేసినటువంటి పరిస్థితి. 40,000 కోట్లు దేనికైతాయి? అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుపుకుంటే అవుతాయని మిగతా వాళ్ళు వేసినటువంటి అంచనా. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ ఎంత ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి స్థితి. రైతు భరోసాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అందరికంటే ఎక్కువ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 క్రాఫ్లు ఇచ్చింది. రైతు భరోసాతో పాటు కూలీలకు ఇవ్వాలనేటటువంటి డబ్బులు ఒకటేసారి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఇయ్యలేదు. కేసీఆర్ ఏం చేసిండు? భూమి ఉన్న వాళ్ళందరికీ ఇచ్చింది. మేము సన్నకారు చిన్నకారు రైతులకు ఇస్తున్నాం. ఇప్పుడు 3 ఎకరాల వరకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 30 ఎకరాలోని కుడి ఇవ్వమంటావా నువ్వు? లేదు, నేనేమన్నా. ఇప్పుడు మీరు అందరి ఉద్దేశం ఏంటంటే 30 ఎకరాలోని కుడి ఇస్తే నువ్వు అన్నట్టు 40,000 కోట్లు అవుతాయి. మేము 30 ఎకరాలోనో 100 ఎకరాలోనికి ఇవ్వాలనే ఆలోచనతో లేవు. లెట్ us బీ క్లియర్. రైతుకి ఇవ్వదలుచుకున్నాం, భూమిలోనికి ఇవ్వాలనే ఆలోచనతో కూడా లేవు. వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వాలనుకుంటున్నాం. నువ్వు ఉంటావు హైదరాబాద్లో జర్నలిస్టు, నీకు భూమి ఉన్నది, నువ్వు వ్యవసాయం చేయవు, నువ్వేండో కౌలుకి ఇస్తావు, వాడు వ్యవసాయం చేస్తాడు, నువ్వు పైసలు తింటావు. ఓకే, ఈ విధానం వద్దనుకున్నాం మేము వెరీ క్లియర్గా. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు దక్కాలే, ఎవడైతే పని చేస్తున్నాడో వానికి దక్కాలనేది కోరిక. ఈ పద్ధతిలో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇంకేమైనా లోపాలు ఉంటే ఈ లోపం ఉందని చెప్పండి. ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి సిద్ధపడతాం. ఇగో ఈ మీరు చేస్తున్న పనిలో ఈ లోపం ఉందన్న,
ఈ లోపం జరగవల్ల ఈ నష్టం జరుగుతుందని మీకు మా దృష్టి తీసుకురండి యాజ్ ఎ జర్నలిస్ట్గా. ఓకే సార్, అయితే కానీ ఆ పని చేయకుండా విమర్శించడం కోసం మీరు మాట్లాడారు నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు దాకా నేను వస్తున్నప్పుడు చిక్కడపల్లి దగ్గర నిరుద్యోగులు పెద్ద ఇష్యూ చేస్తున్నారు. 20,000 పోలీస్ నోటిఫికేషన్ ఇస్తే చాలా వరకు బాగుపడతారు, 5,000 నోటిఫికేషన్ ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్పినట్టు కూడా తెలుస్తుంది సార్. మరి కేవలం 5,000కే అది ఒక్కటి క్లారిటీ ఏమన్నా? మంచి ప్రశ్న. నిరుద్యోగులు 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే మొత్తం భర్తీ చేయాలని అడుగుతున్నారు. సివి ఆనంద్ గారు కూడా చెప్పారు. ఉంటే ఆ 20,000 భర్తీ చేయాలనే వాళ్ళ కోరిక, డిమాండ్ న్యాయమైంది. ఇవాళ ఎన్ని ఉంటే అన్ని భర్తీ చేయాలి. కానీ ప్రభుత్వం వెసులుబాటు కూడా చూసుకోవాలి. 20,000 ఉద్యోగాలను ఒకటేసారి భర్తీ చేస్తే ఇవాళ వాళ్ళందరికీ జీతాలు ఇవ్వగలిగిన పరిస్థితి ఉందా, లేకుంటే ఫేజ్ల వారికి ఇస్తామా? ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మొన్న 5,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టున్నది. ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి మిగతాయి కూడా ఎంతవరకు చేయగలుగుతాము అడుగుతున్నారు. కాబట్టి 20,000 ఉన్నాయి, 20,000 పూర్తిగా భర్తీ చేయాలంటున్నారు. కాబట్టి అవి కూడా భర్తీ చేయడానికి ఉన్నటువంటి వెసులుబాటు ఇమ్మీడియట్గా చేయకుంటే 6 నెలలకు చేస్తామా, 8 నెలలకు చేస్తామా, అది కూడా ఒక షెడ్యూల్ ఇస్తే బాగుంటుందని నేను కూడా ఖచ్చితంగా వాళ్ళ తరపున, మీ అందరి తరపున గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అడుగుదాం. దాన్ని తప్పేం లేదు, ఓకే, అది న్యాయమైంది. అది అదే సార్, ఎందుకంటే చాలా వరకు జైల్లో అరెస్టులు చేసినటువంటి పరిస్థితి, ఆ రోడ్ మొత్తం పోలీసులతో నిండిపోయింది. అసలు దిల్సుఖ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. నేనేమంటున్నా అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం అన్ని సమస్యలు విని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నది. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒకళ్ళేమో కడుపు కాలి ఆవేదనతో ఉండేటోడు, ఆయన సమస్యను ఎక్కడ రిప్రజెంట్ చేయాలో తెలియక చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలిసి ఉద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం చేసేవాళ్ళు ఒకవైపు ఉన్నారు. ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి పనిచేసేటటువంటి వాళ్ళు ఒకవైపు ఉన్నారు. సమస్య న్యాయమైంది, కానీ రైట్ ప్లాట్ఫామ్లో ఇన్ఫార్మ్ చేసి దాంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నేను అంటున్నా ఏంటంటే, నిరుద్యోగులు ఏ మంత్రి దగ్గరికి పోయినా యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ మంత్రులు కలవకుంటుంటారని నేను అనుకోవట్లేదు. ఒక మిగతా పెద్ద ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం దగ్గరికి పోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవచ్చు, టైం తీసుకొని పోవాలని ఉండొచ్చు. కానీ మిగతా ఏ మంత్రి దగ్గరికి పోయినా మాకు ఈ సమస్య ఉంది, ఈ 20,000 నోటిఫికేషన్స్ను మీరు 20,000కు పెంచండి 5,000 నుంచి అనేటటువంటి రిప్రజెంటేషన్స్ ముందు ఇవ్వండి. మంత్రుల దృష్టికి, మీ సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి. ఓకే, అది చేయకుండా రోడ్డు మీద పడితే అన్ని పరిష్కారం అవుతాయి అంటే కావు. అట్లా ఆ వెసులుబాటులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రభుత్వం కూడా ఓపెన్గా చెప్తుంది. కూర్చుంటాయి కదా, మనం మాట్లాడుకునే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేనప్పుడు కదా మనం ధర్నాకు పోవాల్సింది. అక్రాస్ ద టేబుల్ కూర్చోలేని పరిస్థితి ఇక్కడ ఉందంటే ఇడలేదో చూపించి నేను వస్తా. ఓకే సార్, ఇదైతే నిరుద్యోగులకైతే ఇది మెసేజ్ ఇస్తున్నారు కదా సార్? ఖచ్చితంగా కలుస్తారు, మంత్రులు కలుస్తారు, ఎమ్మెల్యేలు కలుస్తారు, ఎంపీలు కలుస్తారు. నా దగ్గరికి వస్తే నేను కూడా కలుస్తా, లేదు నన్ను రమ్మంటే వస్తా, పోదాం. కానీ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం నిరుద్యోగ సమస్యను రాజకీయ పార్టీల నిరుద్యోగులు వాళ్ళ భర్తీలు ఫుల్అప్ చేసుకునే ప్రయత్నం చేయడం కోసం మిమ్మల్ని వాడుకునే ట్రాప్లో మీరు పడవద్దని కోరుతున్నారు. ఓకే సార్, అండ్ ఈ మధ్యకాలంలో సార్ మీనాక్షి నటరాజన్ గారి ఇష్యూ, అక్కడ బీజేపీ ఏమో కాంగ్రెస్ వాళ్ళు లీక్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీ ఓట్ చోరీ చేసింది, ఇన్ని రోజులు ఓట్ చోరీ చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ విమర్శలు. ఏం జరిగింది సార్ అసలు? అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 3 పార్లమెంట్ సీట్లకు, రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలవడానికి 58 మంది ఎమ్మెల్యేలు కావాలి. అక్కడ బీజేపీ పార్టీకి 2 ఎంపీలు గెలవగలిగినంత బలం ఉంది. బీజేపీ పార్టీ 3 పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మందినో 15 మందిని పొందామనే తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది. అది సాధ్యం కాలే, వాళ్ళకు ముందే అర్థమైపోయింది. అరవింద్ కుమార్ అనేటటువంటి ప్రమోట్ ఐఏఎస్ ఆఫీసర్ను ఆర్ఓగా పెట్టి, అంతకుముందు కూడా ఆయన 26 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు వాళ్ళకి సహకరించినటువంటి వ్యక్తుల్లో ఉన్నాడు. ఆయన ఆర్ఓగా పెట్టి లేని కేసు డిస్క్వాలిఫై చేయించడం కోసం వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చిర్రు, లెటర్ ఎవరిచ్చిర్రు, ఇటువైపు చర్చ మళ్ళిస్తుంది బీజేపీ, ఆర్ఎస్ఎస్. అసలు ఆర్ఓ తప్పు చేసిండు, ఆర్ఓ మీద ఒత్తిడి. ఆ ఆర్ఓను ఉమెన్ సింగార్ అని మా సిఎల్పి లీడర్ అడిగిండు, ఓపెన్గానే ఆయన మీటింగ్లో చెప్పిండు, మేరా భీ పరివార్ హై. ఏమన్నాడు ఆయన? అరవింద్ కుమార్ చెప్పిన మాట మేరా భీ పరివార్ హై అంటే ఆయన కుటుంబానికి ప్రమాదం ఉంది అనేటటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళి వస్తుంది. ఎవరి ఒత్తిడి వల్ల ఆయన అరవింద్ కుమార్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇది కదా చర్చ జరగాల్సింది. ఆయనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరిచి, ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని పక్కన పెట్టి కేసు అంటున్నారు. 2 విషయాలు చెప్తాయి ఇక్కడ. పోలీస్ స్టేషన్లో మనం ఇస్తే పిటిషన్ అంటాం, కంప్లైంట్ అంటాం. మన దగ్గర ఇస్తే నాకు ఇచ్చినా నీకు ఇచ్చినా కంప్లైంట్ అంటాం. కోర్టులో అదే ఒక దరఖాస్తుని ఏమంటారు, మనం సామాన్య భాషలో చెప్పాలంటే దరఖాస్తు.
దరఖాస్తును కేసు అన్నారు, కోర్టు భాషలో దాన్ని పిటిషన్ అంటారు, అంతే. లీగల్ భాషలో దాన్ని పిటిషన్ అంటారు. పిటిషన్ ఇవ్వడం అనేది కేసు కాదు. ఓకే, నీకు పోలీస్ స్టేషన్లో మనం ఒక పిటిషన్ దరఖాస్తు ఇస్తే దరఖాస్తు వాస్తవమా కాదా అని ఎంక్వైరీ చేస్తారు. కొన్నిసార్లు ఏమో డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారు, కొన్నిసార్లు ఏమో ఎంక్వైరీ చేయడానికి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయితే కేసు అయినట్టు. అది కోర్టుకి ఇచ్చినా పోలీస్ స్టేషన్కి ఇచ్చినా ఒక దరఖాస్తు ఇచ్చినటువంటి దరఖాస్తు కాపీని పెట్టి డిస్క్వాలిఫై ఎట్లా చేసిన అనేది కదా ప్రశ్న. ఇది చట్ట వ్యతిరేకంగా జరిగింది కదా. ఆ చట్ట వ్యతిరేకంగా జరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సీట్ చోరీ కదా. అది చర్చ జరగకుండా కాంగ్రెస్ నుంచి ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అని చెప్పి తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామా ఇది. ఇది మొత్తం డైవర్ట్ చేస్తున్నటువంటి డ్రామా. అంటే సార్, అసలు సమస్యను పక్కదారి పట్టించే డ్రామా ఇది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రాజ్యసభకు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. సో కేవలం మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ గారి ఇష్యూ ఎందుకు తెరపైకి వచ్చింది? ఎస్, ఎందుకు వస్తుందంటే అక్కడ వాళ్ళకు ఆ మొదటి నుంచి కూడా అది పెట్టుకొని ఉన్నారు. నంబర్ 1, మీనాక్షి నటరాజన్ గాంధీవాది. మిగతా వాళ్ళని ఎవరన్నా బెదిరియచ్చారు, మీనాక్షి నటరాజన్ బెదిరించలేరు. ఈడీతో బెదిరించలేరు, సిబిఐతో బెదిరించలేరు, ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లొంగదీయలేరు. కాబట్టి మీనాక్షి నటరాజన్ రావడం అనేటటువంటిది చాలా ప్రాబ్లం అనుకున్నారు. అందుకని ఆమెను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్ళు తమ అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్లో ఎవడో ఎవడని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, కాంప్లైంట్ అది కోర్టులో ఉంది. ఆ కాంప్లైంట్ బేసిస్ మీద కేసును డిస్క్వాలిఫై చేస్తారా లేదా అనేది ప్రశ్న. అది కేసే కానప్పుడు ఎట్లా డిస్క్వాలిఫై చేస్తాం అనేది కదా ప్రశ్న. ఓకే, మీడియా చర్చ అక్కడ జరగాలి కదా. మన తెలుగు మీడియా, భారతదేశ మీడియా అంతా ఎక్కడ చర్చ జరుగుతుంది? ఈ అమ్ముడుపోయిన మీడియా అనుకుంటే ఏమంటారు దీన్ని? వీళ్ళంతా దొంగల మీడియా అనుకుంటే ఏమంటారు దీన్ని అంటారు. నేను ఐఎమ్ సారీ టు సే దిస్. నేనేమంటున్నా, ఎవరన్నా సిన్సియర్గా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు నేనేం అనట్లేదు. 90% చర్చను ఎటువైపు తీసుకుపోతున్నారు? ప్రెజర్ పెట్టి అరవింద్ కుమార్ మీద ఒత్తిడి చేసి ఆయన నామినేషన్ను తిరస్కరించే ప్రయత్నం చేసినటువంటి దొంగేవాడు. దాని వెనకాల పనిచేసిన అధికార దుర్వినియోగం ఇవ్వండి. ఇక్కడ కాంగ్రెస్ తప్పేం, అది ఎలక్షన్. నేను కాంగ్రెస్ తప్పేం లేదు దీంట్లో. అయితే మనం సర్పంచ్కి కూడా మనం ఏమేం కావాలి, మన కేసులు ఉన్నా ఏదున్నా కూడా మనం దాంట్లో కేసులు ఉంటే ఖచ్చితంగా రాస్తాం. సో ఆల్రెడీ ఆమె ఎంపీగా కూడా గతంలో చేసిండ్రు. సో అది ఒక్కటి రాసిన ఉంటే ఈరోజు ఇంత ఇష్యూ కాకపోయేది. అది కాకపోతే ఇంకోటి చేసేవాళ్ళు వాళ్ళు రానియకుండా ఉండాలి. ABCD ఇట్లా ప్లాన్లు పెట్టుకొని ఉన్నారు. ఓకే, అందులో భాగంగానే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. అక్కడ దీంట్లో నువ్వు రాసినా రాయకున్నా వాళ్ళు డిస్క్వాలిఫై చేసుడో లేకుండా ఇంకోటి చేసుడో మీనాక్షిని గెలవకుండా చేయడం ఎట్లా అనే ఎజెండాతోని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉంది దేశంలో. అదే జరిగింది. దాని వెనకాల మోడీ ఉన్నాడు, ఎలక్షన్ కమిషన్ ఉన్నది, చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. ఆల్రెడీ అక్కడ సీఎం కూడా ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు కదా, మంత్రి కూడా ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ నాకు అర్థమయ్యింది. ఇప్పుడు వాళ్ళు తిరిగి డిస్క్వాలిఫై చేద్దామని డిసైడ్ అయ్యారని చెప్పేసి మీరు అంటున్నారు. నేను అనట్లేదబ్బా. పిటిషన్ మీద డిస్క్వాలిఫై చేస్తారా? కాంప్లైంట్ మీద డిస్క్వాలిఫై చేస్తారా? కేసు లేకుండా డిస్క్వాలిఫై చేస్తారా? నువ్వు నాకు చెప్పిగా. ఓకే, ఆర్టికల్ 26 ఏం చెప్తున్నది? ఎలక్షన్ రూల్స్ ప్రకారం 26లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది? క్లాస్ 26లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది? కేసులు ఉన్నాయి పెట్టమన్నారు, కేసులు లేవు, కేసే లేదు, ఎట్లా పెడతారు? కేసు లేని దానికి నువ్వు పిటిషన్ మీద లేకుంటే కాంప్లైంట్ మీద ఎట్లా కొట్టేస్తావు దాన్ని? అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వనటువంటి జార్ఖండ్లో ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్కి 24 గంటలు టైం ఎట్లా ఇస్తావు? నువ్వు ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఉంటుంది. ఎలక్షన్ కమిషన్కి ఇస్తే 11 గంటల దాకా టైం ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఎందుకున్నది? ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? కోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఎందుకు డిసిషన్ తీసుకోలేదు? ఇదంతా మీలే భగత్ అందరు కలిసి ఉన్నారని అర్థం కావట్లేదా? చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది. కామన్ సెన్స్ ఉన్న చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది. కామన్ సెన్స్ ఉండి కూడా మాట్లాడడం నేను చేయగలిగిందేం లేదు. సో మొత్తానికి సీట్ చోరీ కూడా బీజేపీ కరెక్ట్ సీట్ చోరీ చేసింది, రాజ్యసభ సీట్ చోరీ చేసింది. ఎందుకు ఇవాళ మనకు పశ్చిమ బెంగాల్ నుంచి దీదీ పార్టీలో ఉన్నటువంటి 20 ఎంపీలు తీసుకుపోయి నేము 803 ఓట్లు ఉన్నటువంటి పార్టీలో ఏం చేసింది? ఎందుకు చేసింది? దాన్ని ఏమంటారు? సీట్ చోరీ కాదా అది? మీనాక్షిది ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో చాలా సీట్ల చోరీ, దేశంలో చాలా సీట్ల చోరీ. అంటే డైరెక్ట్గా ప్రజల్ని నమ్ముకొని ప్రజల మధ్యకు పోయి ప్రజల్ని మెప్పిపించి ఒప్పించి ఓట్లు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏ రోజు నమ్మలేదు, భారత రాజ్యాంగం ఉండాలని కోరుకోవట్లేదు. మరి ఇక్కడ గెలిచినటువంటి 9 మంది 10 మంది ఎమ్మెల్యేలను మీరు చేర్చుకున్నప్పుడు సీట్ చోరీ కదా? మేమేం చేర్చుకోలేదు ఎవరిని. కాంగ్రెస్ కన్వాలు వేసుకొని బహిరంగ సభలలో పాల్గొంటున్నారు కదా సార్. మేము కోరుట్ల ఎమ్మెల్యే కావచ్చు.
వాళ్ళందరూ కూడా స్పీకర్కు లెటర్లు ఇచ్చారు మేము చేరలేదని. ఎవరైనా చేరినట్టు ఒకటి లెటర్ ఇస్తే రిజైన్. కాంగ్రెస్ బ్యానర్లు ఎందుకు ఫోటోలు ఉంటాయి? వాళ్ళని అడుగు, నన్ను అడిగితే ఎట్లా? ఓకే, వాళ్ళు కాంగ్రెస్ బ్యానర్ వేసుకొని తిరుగుతారా, జాతీయ జెండా వేసుకొని తిరుగుతారా, తిరగటం ఉన్నాడు సార్. దానికి నేను బాధ్యుని కాదు. దాంట్లో చేయి గుర్తు కూడా ఉంది సార్. అది వాళ్ళని అడుగుంటే ఎవడేసుకొని తిరుగుతుండే, అది వాళ్ళ ఇష్టం, నాకు సంబంధించి కాదు. తెలంగాణలో సీట్ చోరీ జరుగుతలేదు. సీట్ చోరీ జరగదు. దేశవ్యాప్తంగా బీజేపీ సీట్ చోరీ చేస్తుంది కదా. ఇప్పుడు దీన్ని సీట్ చోరీ అనుకుంటే ఏమంటారు? RO ద్వారా డిస్క్వాలిఫై చేయడానికి సీట్ చోరీ అనుకుంటే ఏమంటారు? ఏమైనా కొత్త పదం ఉంటే చెప్పి నేను మరి నేర్చుకుంటాను ఇది. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు గిరిజనులకు సంబంధించి బస్ యాత్ర చేపడుతున్నారు. ఒక ట్రైకర్ చైర్మన్గా చెప్పండి, అంటే గిరిజనుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇప్పటివరకు గిరిజన మంత్రి కాలేకపోతున్నారు? 30-40 లక్షల ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఓట్ల సమయంలో మాత్రం పెద్దపీట వేస్తామన్నారు, ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అన్నది క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు గిరిజన మంత్రి రాష్ట్ర క్యాబినెట్లో లేరా? ఎక్కడ ఉన్నారని, ఏ శాఖ ఇచ్చిందని? అంటే గిరిజనుల నుంచి మంత్రి ఉన్నాడా లేడా? గిరిజనులు లంబాడి సామాజిక వర్గం నుంచి లంబాడి సామాజిక వర్గం అదే సార్ 30-40 లక్షల ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి లంబాడి సామాజిక వర్గం సార్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనుల జనాభా ఎంత? ఏమో సార్ చెప్పండి. పోనీ మొన్న చేసిన సర్వే ప్రకారం గిరిజనుల జనాభా దాదాపు 25 లక్షల దాకా. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నది 37 లక్షల మంది ట్రైబల్స్, 35 తెగల మంది. ఓకే, అందులో లంబాడీలు 24,06,000 ఉన్నారు. లంబాడీ తెగ మాకు మంత్రి పదవి కావాలని అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది. అది వాళ్ళ న్యాయమైనటువంటి హక్కు, దాన్ని నేను కూడా సమర్థిస్తాను. అదే అయితే ప్రభుత్వంలో మంత్రి పదవులు 18 ఉంటాయి. అవును, అన్ని వర్గాలను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గిరిజనుల నుంచి 33 తెగల నుంచి సీతక్కకు మంత్రి పదవి ఇచ్చిండ్రు. సీతక్కకు మంత్రి పదవి కాదు, గిరిజన శాఖ మంత్రి కాదు, పంచాయతీరాజ్ శాఖ అనే ఒక పెద్ద మంత్రి వర్గంలో ఆమెకు బాధ్యత అప్పచెప్పినటువంటి పరిస్థితి. 4,70,000 జనాభా ఉన్నటువంటి కోయ తెగకు రిప్రజెంట్ చేస్తుంది. కోయ తెగ నుంచి వచ్చింది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కోయ తెగ నుంచి ఒక్కరు కూడా మంత్రులు కాలే ఇంతవరకు. ఓకే, లంబాడీ తెగ నుంచి వచ్చి అయినరు, గోండుల నుంచి అయినరు, జాతాపుల నుంచి అయినరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు లంబాడీ తెగ నుంచి అయినరు. సత్యవతి రాఠోడ్ అయ్యింది, అంతకుముందు చందులాల్ అయినారు. ఈసారి సీతక్కకు అవకాశం వచ్చింది. సీతక్కకి ఇచ్చిన తర్వాత కూడా 2వ మంత్రి కూడా గిరిజనులకు అందులో లంబాడీ తెగకి ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఉన్నది. అది న్యాయమైన డిమాండ్ అని నేను కూడా అనుకుంటున్నా, నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. దానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. రేపు ఎక్స్పాన్షన్లో వస్తుందేమో. ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిండ్రు, విప్ ఇచ్చిండ్రు ఫస్ట్లోనే. ఆ డిప్యూటీ స్పీకర్ ఇస్తే ఇంతవరకు మావాడు ప్రమాణ స్వీకారం చేయలేము, తెలియదు నాకు కూడా. కాబట్టి మంత్రివర్గంలో స్థానం కల్పించాలనేటటువంటి మాటను అడుగుదాం, ఖచ్చితంగా అడిగి తీసుకుందాం. ఓకే, అదైతే వస్తుందా సార్? వస్తుందని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఏంటంటే బస్ యాత్రలకు ముందు మంత్రి బస్ యాత్ర ఎందుకు పెట్టినాం అనేది ప్రశ్న మీద. బస్ యాత్ర ఎందుకు పెట్టినాం అంటే 1976 సెప్టెంబర్ 18వ తారీఖు నాడు గెజిట్ వచ్చింది. లంబాడి, ఎరుకల, యానాది ఈ 3 తెగల్ని ఎస్టీల్లో కలుపుతూ ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ 3 తెగల్ని ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో లంబాడి తెగ, ఎరుకల తెగ, యానాది తెగ ఎస్టీ లిస్టులో ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడి, ఎరుకల తెగలు ఎస్టీ లిస్టులో లేవు. వీళ్ళని కూడా కలపాలనే రిప్రజెంటేషన్స్ చాలా పోయినాయి. 1974 ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ తీసుకురావాలనుకుంటే ముందు ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఒకటే సామాజిక వర్గం ఉండి 2 రకాల కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉందో దీని మీద స్టడీ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బేసిస్ మీద ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవ్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ బేసిస్ మీద ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలతో పాటు, సుగాలీలతో పాటు తెలంగాణ ప్రాంత లంబాడీలు కూడా ఎస్టీ లిస్టులో వచ్చిండ్రు. ఆ వచ్చినటువంటి సందర్భంగా 50 సంవత్సరాలు అయింది. తద్వారానే నువ్వు కానీ నేను కానీ చదువుకొని ఉద్యోగాలు చేసి హాస్టల్లో చదువుకొని ఇటు దాకా వచ్చినాం. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు 50 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా దానివల్ల జరిగిన ప్రయోజనం ఉందా, నష్టం ఉందా, ఒకసారి తిరిగి ప్రజలకు గుర్తు చేయడం కోసం బస్సు యాత్ర పార్టీ పెట్టింది. ఓకే సార్, అది పెడుతుంది. కాబట్టి ఆ బస్సు యాత్ర అనేది ఈ జరిగినటువంటి విజయం ఒక రకంగా గిరిజనులు, అందులో లంబాడీ తెగ, ఎరకల తెగ, యానాది తెగలు తీసుకున్నటువంటి ప్రయోజనం, దీనివల్ల వచ్చినటువంటి లాభం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చాలా వర్గాలు మాట్లాడుతున్నాయి. కానీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఈ వర్గాలు ఎక్కడ ఉండేవి, వీళ్ళ పరిస్థితి ఉండేది, ఇవాళ ఏ రకంగా లబ్ధి పొందినరు, అంతకుముందు ఎంత నష్టపోయి ఉన్నారు అనే విషయం సమాజానికి కూడా అర్థం కావాలి. ఇది రిజర్వేషన్లు పొందిన వర్గానికే కాకుండా మొత్తం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు
వేల సంవత్సరాలుగా అణచివేత గురి అవుతున్నటువంటి వర్గాలకు రిజర్వేషన్లు కావడం వల్ల ఒక మెట్టు ఎట్లా పైకి రాగలిగారు అనేటటువంటి విషయం నేర్పించడం వల్ల ఆ నెగిటివిటీ ఆఫ్ ఆన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది పోతుందన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కలిసి తీసుకున్నారు. మా గిరిజన విభాగం ఆదివాసీ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో రేపు 25వ తారీఖు నుంచి శంకరనాయక ఆధ్వర్యంలో మేమంతా బస్సు యాత్రకు పోయి ఇదే విషయాన్ని చెప్పబోతున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ఇంకో విషయం కూడా ఏం చెప్పిందంటే, మన దృష్టికి రానటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే నోట్ చేయండి ఎక్కడికక్కడ. మనం గిరిజనుల యువతలో ఉన్నటువంటి సమస్యలు కానీ తండాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అది ఏ రకమైనటువంటి సమస్య అయినా నోట్ చేసి తీసుకురండి, మనం దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం, రివ్యూ చేసుకుందాం, అవసరం ఉంటుంది ఏదేది పరిష్కరించగలం, ఎంత కాలంలో పరిష్కరించగలం అనేది కూడా అప్పుడు మాట్లాడుకుందాం అనేటటువంటి క్లారిటీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సార్ 2.5 సంవత్సరాలుగా సరే కేసీఆర్ అట్లీస్ట్ తండాలను గ్రామ పంచాయతీ అన్న చేసిండు, అంతో ఎంతో చాలామంది ఈరోజు ప్రజాప్రతినిధులుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలు అయినటువంటి ఉన్నది సార్. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలుగా లంబాడీలకు ఏం చేసిందంటే ఏం చెప్తారు ఒక మాటలో? కేసీఆర్ చేసిన ద్రోహం మామూలుది కాదు సార్. నేను రేవంత్ రెడ్డి గారిది అడుగుతున్నాను, నేను అది ఒక్క విషయం, అది ఒక్క పాయింటే తీసుకున్నాను. అందుకే కేసీఆర్ అట్లీస్ట్ కేసీఆర్ చేసినట్టుగా అనుకుంటాను, దాని వల్ల చేసిన ద్రోహం కూడా ఉంది దాని వెనకాల. అదేందో చెప్తాను నీకు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం 2 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చట్టాలను అడాప్ట్ చేసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 2 years లోపు కనుక యాజ్ పర్ పాపులేషన్ ఇక్కడ రిజర్వేషన్ అడాప్ట్ చేసుకొని ఉంటే 10% రిజర్వేషన్ మొదటి సంవత్సరంలో వచ్చేది. ఇది 100 సార్లు చెప్పినప్పుడే నేను అది చేయలే. ఆయన చేయకుండా కాలయాపన చేసి దాన్ని డైవర్ట్ చేసేసి 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కమిషన్ వేసి కమిషన్తో ఎస్టీలను ఇంకో 2 కులాలను కలపడం కోసం పెట్టి మభ్యపెట్టి అడుగుతున్నామని చెప్పి గిరిజన తెగల మధ్య ఉన్నటువంటి 2 గోండులకు లంబాడీలకు పంచాయతీ పెట్టించి 2 వర్గాలకు పైసలు ఇచ్చి 2 మీటింగ్లు పెట్టించి తనుకునే పరిస్థితి చేసి 9 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికల కంటే 1 year ముందు నేను చేస్తున్నాను ఇక మొత్తం లంబాడీలు వ్యతిరేకమైన నాకు ఓటేసే పరిస్థితి లేదనుకున్నప్పుడు తండాల పంచాయతీ చేసి చెల్లు దులుపుకున్నాడు. ఒక్క పంచాయతీకి ₹1 ఇవ్వాలి. ఒక్క పంచాయతీలో ఇవాళ పంచాయతీ బిల్డింగ్ లేనటువంటి పరిస్థితి, సర్పంచ్ కూర్చునే ఆఫీసులు లేనటువంటి పరిస్థితి. అందుకనే కేసీఆర్ ఏదో గొప్పగా చేసిపోయినంటే చెప్తే ఎట్లా అంటే, రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం వేరు, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయడం. రేవంత్ రెడ్డి ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని ఆలోచిస్తాడు. లేకుంటే బస్సు యాత్ర ఎందుకు పెట్టమంటాడు, ఎందుకు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకురమ్మంటాడు, ఎందుకు మనం ఇవన్నీ నోట్ చేసుకొని రండి చేద్దామనే మాట ఎందుకు ఇస్తాడు? ఆయన చేయాల్సినటువంటి అవసరం లేదు కదా తప్పించుకోవాలనుకుంటే. కాబట్టి గిరిజనులకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ పెడతా ఉన్నది. వచ్చిన వెంటనే ఒక్కటే అన్న పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు సరిపోతలేవంటే ఇమీడియట్గా 200% పెంచాడు. ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. ఓకే, పెంచినటువంటి పరిస్థితి. మొన్న మాకు ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ డెవలప్ కావాలంటే కంప్లీట్గా అన్ని నీకు సేవాలాలు ఎక్కడ కావాలంటే మీకు కట్టిస్తా, గుడి కట్టిస్తా అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. మీరు తయారు చేసి ఇవ్వండి ఆయన అంటే మనలు ఇంతవరకు ఆఫీసర్లు తయారు చేసి ఇవ్వడానికి సంబంధం లేని పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ఇక కొన్ని విషయాలు చెప్పలేను నేను. ఓకే, ఆ బాధ్యత అప్పచెప్పిన వాళ్ళు పని చేసుకోవాలి. అది కూడా శాతగాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బయటకేం పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటారు. మనం ఇప్పుడు నీకు బాధ్యత ఇచ్చి అప్పచెప్పినారు, నువ్వు చేయాలి కదా. నువ్వు టైం పాస్ చేసుకుంటూ తిరిగితే ఎట్లా? ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? నాకు బాధ్యత ఇచ్చాడు అనుకో, నేను చేసి పెట్టాలి కదా. మరి అది ఉన్నది. ఇక నేను ఆ పేర్లు గీర్లు చెప్పదలుచుకోలేదు. అందుకనే ఇక్కడ మనలో లోపాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది, చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి అన్నాడు ఆయన. చేయించండి, అది మనం చేద్దాం, మనం దాన్ని ఫిల్ఫిల్ చేద్దాం, బ్యాక్లాగ్ అని క్లియర్ చేద్దామని చెప్పిండు ఆయన. అందుకనే హాస్టళ్లను డెవలప్ చేయడం, హౌసింగ్లు ఇవ్వడం. 20% హౌసింగ్ స్కీమ్లో ఇవాళ ట్రైబల్స్కి వచ్చినాయి. తెలుసా మీకు ఇది? ఇవాళ ఇంప్లిమెంట్ అయినటువంటి హౌసింగ్ స్కీమ్లో మన పాపులేషన్ 10% ఉంటే ట్రైబల్స్కి 20% హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. మొత్తం సాచురేషన్ లెవెల్ పీవీటీజీస్ కమ్యూనిటీస్కి 16,000 కుటుంబాలు ఉంటే 16,000 కుటుంబాలకు ఇండ్లు ఇచ్చేయండి అన్నాడు ఆయన. ఎవరైనా చేయగలిగా? అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రచారం చేసుకోలేకపోతున్నాం. ప్రచారం కరెక్ట్గా చేస్తే వేరే ఉంటుంది. సో ఫైనల్ అయితే ఇది సరిపోతుందని నేను అనుకోవట్లేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తండాలకు పంచాయతీలు, కొత్త పంచాయతీలకు 25 లక్షలు ఇస్తామనేటటువంటి హామీలు ఇచ్చినాం ఆ రోజు. అది ఇంకా ఇంప్లిమెంట్ కాలే. 4 కొత్త ఐటీడీఏలు ఇస్తా ఉన్నాం, కాలే. 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ జీవో వచ్చేసింది. 3 కార్పొరేషన్లు ఏర్పాటైంది. వాటికి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ ఎంత ఉండాలి, స్టాఫ్ ఎంత ఉండాలనే బైఫర్గేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బహుశా అది కూడా త్వరలోనే ఆ 3 కార్పొరేషన్ చైర్మన్లు కూడా వస్తారు.
ఓకే అన్న రారని నేను అనుకోవట్లేదు. అది వచ్చినాక మాట్లాడదామన్నా, ఎందుకంటే దాదాపుగా ఇంకోటి చెప్తా, ఎందుకంటే మొన్న అన్ని కులాల వారికి అన్ని కులాలకు ఇచ్చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఆ 3 వచ్చినాక ఇంకోటి చెప్తా 6 లక్షల ఎకరాలు ఫారెస్ట్ భూమికి 1 ఎకరం కూడా వదిలిపెట్టకుండా 12,600 కోట్లతో సోలార్ విద్యుత్తోని కరెంట్ మోటార్లు ఇవ్వబోతున్నది ప్రభుత్వం పూర్తి స్థాయిలో 100% సాచురేషన్లో ఫారెస్ట్ ల్యాండ్స్కు. మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఓన్లీ ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ట్రైబల్ దగ్గర ఉన్న పట్టా భూములకు కూడా ఇబ్బంది అవుతుంది, ఇవ్వాల్సి వస్తుంది అంటే దానికి కూడా 360 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అదేనా నేను ఏమంటున్నా, సంవత్సరం నుంచి ఇస్తాం అంటూనే ఉన్నారు. అది ఇచ్చినాక నేను మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు 4,000 ప్రభుత్వ పాఠశాలలో ఉండాలి, మిగతా తీసేద్దాం అన్నట్టు ఏదో చర్చకు వస్తున్నట్టు నా దగ్గర సమాచారం అది సార్. అండ్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే గిరిజన ఎంతోమంది ఈరోజు హాస్టల్స్లో మన గిరిజన బిడ్డలే గురుకులాలలో చదువుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు గురుకులాల పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఏదైనా అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పెట్టేస్తున్నారు. సో అవి బెటర్ అంటారా, ఇది బెటర్ అంటారా? నేనేమంటా అంటే ప్రతిదీ అడ్వాన్స్మెంట్ ఎప్పుడు బెటరే ఉంటుంది. ఇప్పుడు హాస్టల్లో ఫెసిలిటీస్ లేవు అని చెప్పి 4 నెలల క్రితం మేము ఖమ్మంలో ట్రైనింగ్ పెట్టినప్పుడు బట్టి గారు వచ్చారు అడిగి. ఆ హాస్టల్లోనే పెట్టిన ట్రైనింగ్ క్యాంప్ నేను. ఓకే. అడిగి వచ్చి మొత్తం చూసాను, అప్పటిదప్పుడు చూసి అధికారులను పిలిచి మొత్తం హాస్టల్ల రిపేర్కి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ ఇవ్వండి అని చెప్పాడు. అక్కడే అదే ఏసీ 87,000 కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పిరారు. ఆయన 100 కోట్లు ఆడనే శాంక్షన్ చేసి ఆర్డర్ ఇచ్చేసాడు 3 రోజులకి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్ళు సంబంధించినటువంటి బాత్రూంల నుంచి మొదలు పెడితే అన్ని రిపేర్లు నడుస్తున్నాయి, కావాలంటే చెక్ చేసుకొని పోయి. ఓకే సార్. పబ్లిసిటీ లేదు, నేనే సాక్ష్యం, ఇంకెవరో కాదు అన్న. నేను కూడా తెలియనే పెట్టాను, తీసుకుపోయినా అన్న చూడుపా ఒకసారి టాయిలెట్లు ఎట్లున్నాయిందో ఒకసారి చూడు అని. మీనాక్షి మేడం వచ్చింది, చాలా పెద్ద మొత్తం ట్రైబల్ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా వచ్చిరాడికి ట్రైనింగ్ క్యాంప్ కాబట్టి, ట్రైబల్ ట్రైనింగ్ క్యాంప్ కాబట్టి అది చూసి వెంటనే శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఇది ఇంటిగ్రేటెడ్ పెట్టడం అనే ఉద్దేశం ఏంది? మొన్న మీకు తెలుసు కదా, సకల జిల్లా సర్వే చూసినాం ఇక్కడ, మొత్తం సమగ్రమైనటువంటి కుటుంబ సర్వే. మనోళ్ళు అంత ఏంటంటే జనాభా లెక్కలు వచ్చినాయా తక్కువ వచ్చినాయా అని మీద పోతారు, కానీ పారామీటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద పోరు. మనం చూడాల్సింది జనరల్గా మీరు మీడియాలో పనిచేస్తున్నారు కదా, శాంపిల్ సర్వే చేస్తారు. ఎంతమంతం చేస్తారు? 1% కూడా చేయరు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 1000 మంతం చేస్తే 1% అవుతుందా? 3 లక్షల మంది ఓటర్ ఉన్నారు, మనం 3,000 మంతం చేస్తే 1% అవుతుంది. అది శాంపిల్ సర్వే ఇస్తారు. ఈ ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే 97% జనాలు, 100% జనాలు కాదు, 97% జనాల సర్వే భారతదేశంలో బ్రిటిష్ వాడు కూడా చేయనంత అక్యురసీతో చేసినటువంటి పరిస్థితి ఉంది. చేసిన తర్వాత దాని బేసిస్ మీద డెవలప్మెంట్ ఇండెక్స్, ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడ వెనుకబడి ఉన్నాం, ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది ఏ కులమన్నా కూర్చొని స్టడీ చేసుకొని వాళ్ళు దేని ప్రకారం డెవలప్మెంట్ ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాడు ఒక్కడని కనబడుతాడా? విమర్శించి తిట్టుకోవడం తప్ప. ఐఎమ్ సారీ టు సిద్ధి, ఇది మా కులానికి కూడా వర్తిస్తుంది. నేను 10 సార్లు చెప్పిన, అరే ముక్కులం కూర్చుందాం రా బాబు అంటారు. ముందు మనం స్టడీ చేద్దాం, ఆ ఇచ్చినటువంటి డేటాను మనం స్టడీ చేసి ఈ కమ్యూనిటీకి ఏం చేయాలనేది ప్రభుత్వం ముందు పెట్టాలి. ఇగో ఈ డేటా బేసిస్ మీదనే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏమొచ్చింది ఈ డేటా నుంచి? 2 రకాల వెల్త్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇంతకుముందు వెల్త్ ఎట్లా క్రియేట్ అయ్యేది? ఒకటి ఉద్యోగం నుంచి, రెండోది భూముల నుంచి. ల్యాండ్ ఈజ్ మెయిన్ సోర్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. తర్వాత ఇండస్ట్రియలైజేషన్. ఈ అన్నిటికంటే కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ద్వారా క్రియేట్ అయినటువంటి వెల్త్ హైయెస్ట్ వెల్త్ ఉన్నది. ల్యాండ్ ద్వారా ఎంతైతే వెల్త్ వచ్చిందో అంతకు ఈక్వల్గా, అంతకంటే ఒక 2-3% ఎక్కువ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ నుంచి వచ్చింది. అందుకని రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, అందరికి భూములు ఇవ్వలేము మేము, కానీ అందరికి చదివియగలుగుతాం. అది కూడా ఇంగ్లీష్ మీడియం గ్లోబల్ చదివియగలుగుతాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చదువు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఇస్తే నెక్స్ట్ 10 ఇయర్స్లో గ్లోబల్ లెవెల్లో కాంపిటేట్ చేయగలిగినటువంటి మ్యాన్ ఫోర్స్ ఇక్కడ నుంచి తయారవుతుంది. అందుకనే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని పెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు సోషల్ కాంట్రడిక్షన్స్ తగ్గుతాయి. సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరు కలిసి ఒక దగ్గర చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. మనం ఎస్టీ హాస్టల్లో చదువుకున్నాం, కానీ ఇంజనీరింగ్ కాలేజ్ నేను జేఎన్టీలో చదువుకున్నా. జేఎన్టీలో చదువుకున్నప్పుడు 44 మంది ఉంది మా క్లాస్మేట్స్. ఆ 44 మందిలో అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒక బ్రాహ్మణ కులం నుంచి ఉన్న మిత్రుడు ఉండే, సతీష్ మాచారాజు అని చెప్పి. ఆయన నేను రోజు కలిసి మా జాన్ ఉన్నాడు, ఆయన తెలుసు ఎంత క్లోజ్ ఉండేటోళ్ళం అంటే మేము ఇద్దరం కలిసేది, మా స్టడీస్ అంతా కలిసే ఉండేటి. అంటే అది ఏమైందంటే ఇవాళ ఆయన చాలా ఒక కార్పొరేట్ కంపెనీకి టాప్ లెవెల్లో ఇండియాలో చీఫ్ ఉన్నాడు, అయినా కానీ ఆ ఫ్రెండ్షిప్ పోలే. అటువంటి ఒక పాజిటివ్ రిలేషన్ సొసైటీలో రావాల్సినటువంటి అవసరం ఉందని రేవంత్ రెడ్డి గారు ఆలోచన. అది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా అవుతుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, పాజిటివ్ సొసైటీ బిల్డప్ అవుతుంది, గ్లోబల్ ఎడ్యుకేషన్ అందుతుంది.
అది ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి మేజర్ సోర్స్ అవుతుంది. మన దగ్గర 35% ఆఫ్ పాపులేషన్ బిలో 30 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి ఈ మ్యాన్ సోర్స్ ఎట్లా ఉపయోగించుకోవాలనేది కదా ఆలోచన. సో ఈ గురుకులాల సంబంధించి అయితే ఈసారి అయితే ప్రతి దగ్గర బాగానే అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 198 గురుకులాల ఫౌండేషన్ వేసినట్టున్నది. 70 గురుకులాలు ఆల్మోస్ట్ ఆల్ కన్స్ట్రక్షన్ సగం కంటే ఎక్కువ అయిపోయినట్టున్నది. ఒక 6 నెలలు నెక్స్ట్ ఇయర్ కి అయితే రీసెంట్ గా చూస్తే మరి చండాలంగా ఉన్నాయనా మన గిరిజన హాస్టల్. అది హాస్టల్కే చెప్తున్నా కదా, ఈ పేర్లకు ఆల్రెడీ పైసలు శాంక్షన్ అయితే ఆల్రెడీ పిల్లలు వస్తారు. ఎక్కడున్నదో చూపించు, పోదాంపా, నేను వస్తా, చేద్దాం. అటువంటిది ఏమన్నా ఉంటే కిందనే ఈఎన్సీ ఉంటాడు, ఆయనే బాధ్యుడు. బాలు ఆయన మన ట్రైబలే, పోయి అడుగు, ఆయన బయట తీసుకో. ఎక్కడెక్కడ హాస్టల్లో ఎందుకు కాలేదు, అక్కడ ఎందుకు పని మొదలు కాలేదు ఒకసారి అడుగు. గవర్నమెంట్ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చేసింది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.